అమ్మ ఇలా ఫ్రెండ్షిప్ డే రా. ఇవో ఇన్స్టాలో చూడు. రోజు తాగి తినే వాళ్ళ ఫ్రెండ్షిప్ డే ఏంద్రా? అరే ఇంకా తనకు మామ ఇలా ఫ్రెండ్షిప్ డే కదా, అయితే తాగుదాం. దానికి ఫ్రెండ్షిప్ డే అవసరమా? మనం రోజు చేసే పని అదే కదా. రోజు ఏదో కారం పెట్టుకుంది అతనంగా మామ. ఇలా ఒక్కరోజు ఫ్రెండ్షిప్ డే కారం పెట్టుకుంది అది. సరే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? మన ఇద్దరమేనా? అని మనం కోతి గ్యాంగ్ లో ఉన్నాడు కదా, ఆయన కూడా ఫోన్ చేద్దాం. చెయ్యి మరి, ఆ? చెయ్యి, కాల్ చెయ్యి. వీడెవడో ఫోన్ చేయబట్టే ఈ తాగుబోతుగా నాకెందుకు ఫోన్ చేస్తుండు? ఇదేంది తాగబోతున్నా కొడుకు నా ఫోన్ లేపుతలేడు. లేపండిగా. హలో మామా. హలో 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 మామా, ఏడును? హలో హలో మామా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం, కలిసి తిరిగినాం. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడున్నాం. మామా మేము మందేస్తే నువ్వు స్టప్ తెచ్చినావు. అంత బలమైన ఫ్రెండ్షిప్ మామ మంది. అయితే మామా ఆపి ఫ్రెండ్షిప్ డే మామా. ఈ రోజు నువ్వు దావతీరా పెట్టనా కొడక. ఏం దావతీయ గాని ఎవరు పైసలు వాళ్ళు వేసుకుని దావత్ చేసుకుందాం మామ. సరే వస్తున్నా. సరే మళ్ళీ మన ఫ్రెండ్స్ ఫోటో గ్రూప్ ఫోటో నాకు పెట్టరా. ఎందుకురా? ఎందుకంటావేంట్రా? ఆ ఫోటో నా వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే అందరూ చూస్తారు కదా. అయితే ఆ తరువాత రోజంతా నా స్టేటస్ ఎవరు చూసిర్రా, ఎవరు లైక్ కొట్టారా అని చెక్ చేసుకుంటాను. చెక్ చేసి అంటావేంద్రా భయ్? అదే ట్రెండ్. ఏం ఫ్రెండ్స్, మీరు కూడా గట్లానే చెక్ చేసుకుంటారు కదా? మీరు కూడా గట్లానే చెక్ చేసుకుంటారు కదా? అరే మేమందరం గీడుంటే నువ్వు గార్డెన్ చేస్తున్నావురా. అరే గిడ చల్లగాలి వస్తుందిరా భయ్, మీరు కూడా గీడికి రండి. సరే మేము వస్తున్నాం పా. చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నథింగ్. జస్ట్ పైసలు వేసుకొని డ్రింకింగ్, జస్ట్ పైసలు వేసుకొని డ్రింకింగ్. అరే ఏంట్రా ఇది? అరే పైసలు వేస్తారో ఎన్ని వేస్తారో ముందే చెప్పు. అరే పైసలా? పైసలు నా దగ్గర లేవురా, పైసలు నా దగ్గర లేవురా. ఏంది? ఏం పీసిపోకొని ఉన్నావురా నువ్వు? ఎప్పుడు జోబులకి వెళ్ళి రూపాయి తీయరా? అరే నిజంగారా, చూడురా జోబులో చిల్లి గవ్వ కూడా లేవురా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావా? రావులు ఓ లక్ష రూపాయలు అప్పు తెద్దామంటావా? ఓ లక్ష రూపాయలు అప్పు తెద్దామంటావా? అరే 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 ఈ ఒక్కసారి మీరు పెట్టుర్రా. దీనికి ఫోన్ చేసి తప్పు చేసినాం. సరే తీ, తప్పు రాదు మాకు ఇంకా. అరే నీ ఫోన్ మోగుతున్నట్టు చూడు. అరే అది నీ ఫోన్ రా. నా ఫోనా? ఇప్పుడు ఎవరబ్బా? ఫోన్ నాయన, ఇది ఇప్పుడు ఫోన్ చేసింది. అరే ఎవర్రా? నా పిల్లరా. సరే ఆగు, నేను మాట్లాడేసి వస్తా. హలో బేబీ, నువ్వే చెప్పు. అబ్బా నువ్వే చెప్పు. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. ఎవరికైనా చూపించండి రా. ఏం కూర? మాది చికెన్. మరి మీది? మాదా కుక్క పిచ్చలు, చిచి బచ్చలు కూర. బేబీ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఓయ్ బేబీ 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 అది చెప్పు బేబీ. నా దగ్గర మొహమాటం ఎందుకు? మా డాడీ ఫోన్ రీఛార్జ్ అయిపోయింది. మీ డాడీ అంటే ఎవరు? మామ? చెప్పాలి కదా బేబీ.
ఒక 1 month రీఛార్జ్ చేస్తావేమో అని. ఏం మాట్లాడుతున్నావు బేబీ? 1 month కాదు, ఇప్పుడే 3 months రీఛార్జ్ చేస్తా. 1 month కాదు, ఇప్పుడే 3 months రీఛార్జ్ చేస్తా. 3 months రీఛార్జ్ చేస్తా. పైసలు నా దగ్గర లేవురా, జోబులో చిల్లి గవ్వ కూడా లేవురా, జోబులో చిల్లి గవ్వ కూడా లేవురా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని. బేబీ నా దగ్గర డబ్బులు లేకపోవడం ఏంది? నా దగ్గర డబ్బులు లేకపోవడం ఏంది? ఇప్పుడు చూడు 3 months రీఛార్జ్ చేస్తా చూడు. అయిపోయింది. వచ్చిందా బేబీ? థ్యాంక్ యూ బేబీ. సరే బాయ్ బేబీ, అన్నయ్య కాల్ చేస్తున్నాడు. సరే బేబీ, సరే బాయ్. మీ గ్యాంగ్ లో కూడా లవర్ బాయ్ ఉన్నాడా? ఉండే ఉంటాడు. పూర్వంలో వెన్నుపొడి దారులు ఎక్కడో ఉండేవారు, పక్కన ఉన్నాడు. ఏం గులుగుతున్నారు అయ్యా? నా పైసలు నేను వేసుకొని తాగుదాం తీ, నేను వేస్తా పైసలు. పోదాంపా. అడుగుండ్రా. బ్రో బ్రో, చెప్పు బ్రో. ఫ్రెండ్స్ అంటే కామెడీ అయినా ఎమోషన్స్ ఏముండవా? ఎమోషన్స్ ఇప్పుడు చూపిస్తా చూడు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్పెషల్ ఫ్రెండ్ ఉంటాడు. కొంతమందికి స్కూల్లో, ఇంకొంతమందికి కాలేజ్లో, మరి కొంతమందికి ఆఫీస్లో. ఇలా ఆయన చిన్న పరిచయం జీవితాంతం గుర్తుండిపోతుంది. నా లైఫ్లో కూడా ఒకడు ఉన్నాడండోయ్. వాడు నా క్లాస్మేట్ కాదు, కాలేజ్ మేట్ కాదు, ఆఫీస్ మేట్ కాదు, కానీ మా మధ్య ఏర్పడిన చిన్న పరిచయం మమ్మల్ని ప్రాణ స్నేహితులుగా మార్చింది. ఎందుకో వాడు పక్కనుంటే చాలు కొండంత ధైర్యం. వాడు నా భుజం మీద చేయేస్తే ఎదురుగా 100 మంది ఉన్నా వారిని ఎదిరిస్తా అనే తెగువ. ఇలా వాడి పరిచయం నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. రే ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఇందాక చెప్పాను కదా స్పెషల్ ఫ్రెండ్ అని, వాడు వీడే. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకున్నావేంటి? ఏం లేదురా. ఏంటి మరి ఇంకా విశేషాలు? ఏముంటాయిరా, ఆ రోజు కాలేజ్లో నేను వెళ్తారా? నా టైం, నా పని ఉంది. నా పని ఉందిరా, నా వల్ల కాదు. నేను వెళ్తారా? మళ్ళీ కలుద్దాం. నా పని ఉంది, నేను వెళ్తా. సరే బలైన బాబోయ్. అబ్బా ఆ రోజులే వేరు. రే నా చెప్పులు వేసుకెళ్తున్నావురా? రేయ్ నీ చెప్పులు నేను వేసుకున్నానంటే నా చెప్పులు నీ దగ్గర ఉంచాననే కదా అర్థం. అవును. సరేరా, నీ డ్రాయర్ కూడా ఇచ్చేయి మరి. నా డ్రాయర్ కొత్తదిరా. నిజం చెప్పురా. కాదు కాదు, పాతదే. ఎందుకురా నా దగ్గర అబద్ధాలు చెప్తావు? సరే వెళ్ళు. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే. ఎన్నాళ్ళు అయిందిరా నీతో మాట్లాడి? చాలా చెప్పాలనుందిరా. నువ్వు అన్నట్టే ఆ మైగాడు బిజినెస్ పెట్టుకొని బాగా సంపాదిస్తున్నాడు రా. వాడెప్పుడు నిన్నే గుర్తు చేసుకుంటాడు. వాడికి సపోర్టుగా నిలిచింది నువ్వేనని. ఇక ఆ వెంకటన్న కొడుకు, అప్పుడంటే మనం బలవంతంగా స్కూల్కి పట్టించాం, కానీ ఇప్పుడు భలే చదువుతున్నాడంటరా. ఇక మన సాయిగాడు ఎప్పట్లెక్కనే ఒక్క పెగ్గు దాకి ఆగమాగం చేస్తుండు. మన ఇద్దరం కలిసి వాడిని ఎంత టీజ్ చేసేటోళ్ళంరా. అప్పుడే బాగుండరా, కానీ ఇప్పుడు నా పక్కన నువ్వు లేవు. నాకు చెప్పకుండా ఇప్పటివరకు ఏమైనా చేసినవారా? కానీ ఇప్పుడు ఎందుకు చేసినావు? చెప్తే ఎదురు చూస్తా అనుకున్నావా?
కానీ ఇప్పుడు చెప్పకుండా చేసినందుకే ఎంతో ఎదురు చూస్తున్నాను రా. నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిన వారు, కానీ ఇప్పుడు నాకు చెప్పకుండానే చాలా దూరం వెళ్ళిపోయారు. ఒంటరైపోయాను. నా పక్కన నీ చెప్పులు తప్ప ఇప్పుడు నువ్వు లేవు. నా బొంగులో ఫ్రెండ్షిప్ రానిది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హలో నమస్తే అందరికీ. ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన లైఫ్లో ఉండే ఫ్రెండ్స్ కోసమే ఈ షార్ట్ ఫిలిం తీసామండి. అద్భుతంగా వచ్చింది. కామెడీకి కామెడీ, ఎమోషన్కి ఎమోషన్ అదిరిపోయిందండి. మీ ముగ్గురం ఫ్రెండ్స్ ఇందులో ఒక్కరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకుంటాం కదా, ఇచ్చుకుంటాం. మీరైతే చూడరు, అది చూసే ఉంటారులేండి. చూసి నచ్చిందంటే కామెంట్ పెట్టండి. ఇందులో షార్ట్ ఫిల్మ్లో ఉన్నట్టు మీ లైఫ్లో మీ గ్యాంగ్లో కూడా ఒక అబ్బాయి, ఒక ఫ్రెండ్ కంపల్సరీ ఉంటాడండి. ఆ ఫ్రెండ్కి ఈ షార్ట్ ఫిలిం షేర్ చేయండి. ఇంకా అంతా చేసిన తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా ఫ్రెండ్స్. మర్చిపోకండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.